America first again. హాయ్ గాయ్స్, మరికొద్ది సేపట్లో అమెరికా యొక్క 47వ అధ్యక్షుడి కింద డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. భారతీయ కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈ కార్యక్రమం జరగబోతోంది. సో ఇప్పటికే వివిధ దేశాల అధ్యక్షులు, అలాగే ముఖ్యమైనటువంటి నేతలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడే అమెరికాకు చేరుకోవడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ఏంటంటే జస్ట్ ఈ వీడియోలో ఒక ట్రంప్ గురించి ఒక గ్లిమ్స్ లాగా ఒక 2-3 మినిట్స్లో ఆయన లైఫ్లో జరిగినటువంటి మెయిన్ ఈవెంట్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. అధ్యక్షుడు అంటే అమెరికా అంటేనే ప్రపంచానికి పెద్దన్న. సో అంత పెద్ద దేశానికి అధ్యక్షుడిగా రెండోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సో ఈ లోపు అన్ని దేశాల్లోనూ ఒకే రకమైన ఉత్కంఠత ఉంది, ఈయన ఏ దేశం పట్ల ఎట్లా ప్రవర్తిస్తాడు అనేది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడు అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. సో కాబట్టి అందరూ కూడా చాలా ఉద్విగ్నంగా, ఉత్కంఠతో కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎన్నికల టైంలో చాలా సంచలనాత్మకమైనటువంటి హామీలను ఇవ్వడం జరిగింది. లైక్ ఏంటంటే అమెరికా మెక్సికో బార్డర్ వెంబడ ఒక కంచె పూర్తి చేస్తానని చెప్పేసి, అట్లాగే ట్రాన్స్జెండర్కి ఉన్నటువంటి హక్కులు తగ్గించి విమెన్స్ స్పోర్ట్స్లో ట్రాన్స్జెండర్ని పార్టిసిపేట్ చేయకుండా ఆపుతానని చెప్పడం, అట్లాగే రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని కూడా తను ఆపుతానని, అట్లాగే పాలస్తీన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ కూడా ఆయన ఆపుతానని చెప్పి, ఇట్లా అలాగే అమెరికన్ ఫస్ట్ అనే నినాదంతో అమెరికన్స్ అందరికీ కూడా జాబ్ సేఫ్టీ ప్రొవైడ్ చేస్తానని, అలాగే చట్ట వ్యతిరేకంగా ఎవరైతే ఇమ్మిగ్రేషన్గా వచ్చి నివసిస్తున్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తారని, ఇట్లా లెక్కకు మించి హామీలు, చాలా సంచలనాత్మకమైనటువంటి హామీలు చాలానే ఉన్నాయి. ఎవరైతే ప్రత్యర్థి నాయకులు ఎవరైతే డైరెక్ట్గా చెప్పలేక చతికిల పడ్డారో అవన్నీ కూడా ఆయన నిర్మమాటంగా ఓపెన్ నోట్గా అందరికీ చెప్పి ఆయన ఇప్పుడు అధ్యక్ష పదవిని అలంకరించడం జరిగింది. సో అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వచ్చినటువంటి ట్రంప్ ఒక లైఫ్లో మెయిన్ ఇన్సిడెంట్ జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. 1946లో క్వీన్స్ రాష్ట్రంలో మన డొనాల్డ్ ట్రంప్ గారు జన్మించడం జరిగింది. మొత్తం వాళ్ళు 5 పిల్లలు, ఈయన 4వ సంతానం. సో వాళ్ళు అప్పటికే ఒక రిచ్ ఫ్యామిలీ అనమాట. ఆయన ఫాదర్ ఫ్రెడ్, ఆయన ఫేమస్ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఇన్ అమెరికా. ఆయన చాలా రిచ్ మ్యాన్, అలాగే పొలిటికల్గా కూడా చాలా కనెక్షన్స్ ఉండేవి. సో ఈయన ఎక్కడైతే పుట్టి పెరిగాడో ఆ ఇంట్లో మొత్తం 23 గదులు ఉండేవి అనమాట. అట్లాగే తరప్పుడు ఆయన చాలా అలర్చిల్లర్గా తిరుగుతూ ఉండేవాడు. తోటి పిల్లల్ని ఏడిపించడం, బుల్లింగ్ చేయడం, తన తమ్ముడిని కూడా చాలా ఏడిపించేవాడు. ఒకసారి స్కూల్లో పాఠాలు చెప్తున్నటువంటి టీచర్ మీద ఒక ఎరేజర్ కూడా విసిరాడు అనమాట. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసినటువంటి ఫాదర్ ఏంటంటే ఈయన చాలా అలర్గా వెళ్తున్నాడు, ఇతనికి డిసిప్లిన్ నేర్పించాలన్నటువంటి నేపథ్యంతో అతన్ని తీసుకెళ్లి ఒక మిలిటరీ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే అదే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన బాగా డిసిప్లిన్గా తయారయ్యాడు. అట్లాగే స్పోర్ట్స్లో కూడా ఈయన టాప్గా ఉండేవాడు, కెప్టెన్గా కూడా చేసేవాడు. అంతేకాకుండా బట్ ఆయన ఏమంటే బిజినెస్లో రాణించాలని ఉండేది. తన తండ్రి ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్లోనే తను కూడా రాణించాలని చెప్పేసి ఈయనకు ఒక కళ ఉండేది అనమాట. ఆయన ఫాదర్ ఎప్పుడు కూడా అతనికి ఒక మాట చెప్పేవాడు, డోంట్ బీ అ లూజర్, డోంట్ బీ అ వీక్ పర్సన్, బీ అ కిల్లర్. సో ఇదే ఆయన తండ్రి అతనికి నేర్పించింది. అతని గుండెలో కూడా అతను నాటుకుపోయింది. సో ఆ బిజినెస్లో రాణించాలి కాబట్టి ఆయన ఆర్థిక శాస్త్రంలో ఒక డిగ్రీ చేయడం జరిగింది. దెన్ వన్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత 1971లో ఆయన తండ్రి యొక్క సామ్రాజ్యంలో అనే వ్యాపారంలోనే ఆయన చేరడం జరిగింది, ఆ కంపెనీలోనే చేరడం జరిగింది. అయితే ఫస్ట్ నుంచి కూడా ట్రంప్ గారికి తనదంటూ ఒక ట్రేడ్ మార్క్, ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి తపన ఉండేదన్నమాట. ఎట్లాగైనా సరే వ్యాపారంలో రాణించాలి, కానీ అది తన తండ్రి యొక్క అండదండలతో కాకుండా తన సొంత మార్క్, తన సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనేటువంటి ఒక లక్ష్యం అనేది ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన ఉండేదన్నమాట. సో అందుకని ఏం చేశారంటే ఆయన తండ్రితో పనిచేస్తూ వ్యాపార మెడుకులన్నీ నేర్చుకుంటూనే తనదైనటువంటి విభిన్నమైన ఆలోచనల్ని తన వ్యాపారంలో ఆయన ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో 1971లో కంపెనీలో చేరిన తర్వాత 3 ఏళ్లకే ఆ కంపెనీ CEO బాస్ కింద ఆయన అధికారం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కంపెనీ పేరు కూడా మార్చి ట్రంప్ ఆర్గనైజేషన్ కింద తనని రీబ్రాండ్ చేశాడు. సో ఫస్ట్ నుంచి కూడా ఆయనకి ప్రజల్లో ఒక సెలబ్రిటీ స్టేటస్ అందుకోవాలంటే తపన ఉండేది. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్తో పాటు తన ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలన్నటువంటి ఒక తపన ఆయనకు ఉండేది. సో విధంగానే ఆయన కొన్ని ఒక టీవీ షోలు కూడా ఆయన నిర్మించడం జరిగింది. అందులో నిర్మించడమే కాదు, ఆయన పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. సో వన్స్ ఈయన అప్పటిదాకా వీళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అంతా ఎలా ఉండేదంటే కేవలం కొన్ని ఇళ్ళు కొని అమ్మడం లేదా ఇళ్ళు నిర్మించి ఇవ్వడం ఇట్లాగే ఉండేది. బట్ ఈయన ఏం చేయాలంటే వ్యాపారంలోకి వచ్చిన తర్వాత తన వ్యాపారాన్ని విభిన్న మార్గాల్లోకి విస్తరించాడు. లైక్ ఏంటంటే హోటల్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, క్యాసినోలు, అలాగే గోల్ఫ్ కోర్ట్స్ అంటూ ఇలా రకరకాల మార్గాల్లో ఆయన వ్యాపారాన్ని విస్తరించడం జరిగింది. విస్తరించడమే కాకుండా అన్నింటిలో కూడా చాలా వరకు ఆయన సక్సెస్ చూశాడు. మధ్య మధ్యలో కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి, కానీ అట్ ద ఎండ్ ఆయన చాలా వరకు లాభాల్లోనే తన కెరియర్ను సాధించడం చెప్పొచ్చు. ఈ మధ్య ఇందులో కొన్ని కోర్టు కేసులు కూడా ఉన్నాయి.
అంతేకాకుండా ఆయన వైవాహిక జీవితం వచ్చేసరికి ఎవరైతే ఇప్పుడు అమెరికన్ ఫస్ట్ లేడీగా ఉంటున్నారో ఆమె ట్రంప్ యొక్క మూడో భార్య. ఆయన మొదటి వివాహం 1978లో ఒక స్పోర్ట్స్ పర్సన్తో జరిగింది. తర్వాత రెండో వివాహం 1993లో జరిగింది. అట్లాగే ఫస్ట్ పెళ్లి వచ్చేసరికి 2005లో జరిగింది. మొత్తం ఈ ముగ్గురు భార్యలతో ఆయనకి మొత్తంగా 5గురు సంతానం. సో ఇది లేట్ 80s అంటే 87, 88 ఆ టైం వచ్చేసరికి ఫోర్బ్స్ లిస్ట్లో ట్రంప్ బిలియనీర్ కింద చోటు సంపాదించుకున్నారు. అప్పటికే ఆయన దేశవ్యాప్తంగా సెలబ్రిటీగా కొంత ఫేమస్ అయ్యారు. అయితే 90sలోకి వచ్చేసరికి ఆయనకి కొంచెం ఈ పాలిటిక్స్ మీద కొంచెం అట్రాక్షన్ వచ్చిందనమాట. అప్పటి నుంచి అందులో కొంచెం వారి విషయాలు తెలుసుకోవడం, వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం లాంటి పనులు చేసేవాడు. అయితే ఎప్పుడైతే ఒబామా ప్రెసిడెంట్ అయ్యారో అప్పుడు ఆయన అగ్నెస్ట్ కింద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఒబామా యొక్క జాతీయతను తీసుకుని అసలు ఆయన అమెరికన్ అయినా కాదా, అమెరికన్ అయితే తన పుట్టుకకు సంబంధించిన పత్రాలు బహిర్గతం చేయాలని కూడా ఆయన చాలా మీడియాలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒబామా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ ఓత్ సెరమనీ ఫంక్షన్కి ఒకసారి పిలవడం జరిగింది. ఆ టైంలో ఇతన్ని కొంచెం అవమానకరంగా అంటే హేళన చేసే విధంగా అందరి మధ్యలో ఇవన్నీ కొంచెం చులకనగా మాట్లాడడం జరిగింది అనమాట. ఆ తర్వాత దాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ట్రంప్ నెక్స్ట్ 2016లో ఏదైతే ఎలక్షన్ రాబోతుందో దానికి తాను ప్రెసిడెంట్ బరిలో ఉన్నానని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. To put this birth certificate matter to rest than the Donald. And that's because he can finally get back to focusing on the issues that matter. Like, did we fake the moon landing? What really happened in Roswell? And where are Biggie and Tupac? సో 2016లో ఆయన హిల్లరీ క్లింటన్కి అగెన్స్ట్గా పోటీ చేసి ఆమెపై విజయం సాధించారు. అలాగే రిపబ్లిక్ పార్టీ నుంచి ఆయన ప్రెసిడెంట్ కింద పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది. తిరిగి మళ్ళీ అక్కడే పోరాడి ఆయన ఇప్పుడు 2024లో అప్పుడు 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది మీ అందరి తరపున మన ఛానల్ తరపున ట్రంప్ గారికి అభినందన చెబుతూ ఆయన ఇప్పుడు మన ఇండియా వైపు ఎట్లా ప్రవర్తిస్తారు అంటే మనకి ఎక్కువ మంది ఇండియన్స్ ఇప్పుడు అమెరికాలో H1B వీసా మీద వర్క్ చేస్తున్నారు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా అమెరికా రిలీజ్ చేసేటువంటి H1B వీసాలో సింహభాగం మన ఇండియన్స్కి వస్తుంటాయి. సో మరి దీని మీద ఆయన ఎట్లా బిహేవ్ చేస్తుంటే, అట్లా చైనాతో ఆయన పాలసీ ఎట్లా ఉంటుంది, అట్లాగే రష్యా ఉక్రెయిన్ పాలసీ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఆయన ఎటువంటి డెసిషన్ తీసుకున్నా కూడా అది గ్లోబల్ ఎకానమీ మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది.